శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి సాయశక్తులా కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత తెలంగాణ ఉద్యమకారుడు రవికుమార్ యాదవ్ చెప్పారు. ఐబీటీవీ జర్నలిస్ట్తో రాజుతో జరిగిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలోని కాలనీలు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఉద్యమకారుడు మన శేరిలింగంపల్లి టైగర్ బీఆర్ఎస్ నేత రవి యాదవ్తో మన ఐబీటీవీ న్యూస్ ఛానల్ ఫేస్ టు ఫేస్ ఈ కార్యక్రమంలో అన్నగారు నియోజకవర్గానికి ఎనలేని సేవలు గత 2 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన చందనగర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిలో పూర్తిగా నీరు నిండి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఎవ్వరూ నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో రాణిగంజ్ వెళ్ళి 2 కొత్తగా ఆయిల్ ఇంజన్లు తీసుకొచ్చి అక్కడి నుంచి పంపింగ్ చేసి నీటిని ఇప్పటి వరకు ఇప్పుడు దుమ్ము లేస్తుంది. ఆ బ్రిడ్జిలో అంత మంచిగా వాహనాలు నడుస్తున్నాయి. ఆ వాహన యజమానులు కూడా అన్నకు శుభాకాంక్షలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్న, మీరు బీఆర్ఎస్ పునర్జీవనం చేసుకుంటూ ముందుకు తీసుకొస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్గా ఐబీటీవీకి నమస్కారం. ఎందుకంటే మన జాతిపిత కేసీఆర్ గారు నిరంతరం ఉద్యమం చేసి చావనోట్లు తలపెట్టి ఈ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసిండు. కుట్టడి తెచ్చిన రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేసింది కాబట్టి మాకు బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు ఎనలేని అభిమానం. మా కేసీఆర్ గారు అంటే మాకు చాలా అభిమానం. అదే అభిమానంతో మేము అప్పుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా కొంతమంది నాయకులకు కూడా ఆ కేసీఆర్ చెప్పడం జరుగుతూనే మేము వాళ్ళకు వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ మీద ఈ నాయకుల మీద మాకు నమ్మకం లేకుండే వాళ్ళు ఎప్పుడు పార్టీ మారుతారో తెలియదు కాబట్టి అప్పుడు మా పార్టీలో ఉండే కాబట్టి అదే విశ్వాసంతో మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాం కాబట్టి మేము ఆ బీఆర్ఎస్ పార్టీకి మేము న్యాయం చేసినాం ఆ రోజు. ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీని మేము 2 సార్లు మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామంటే మా అధిష్టానం మేరకు మా బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లిలో మేము గెలిపించడం జరిగింది. మన మీరు చేసిన పనులను కొంతమంది ఇదే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దాన్ని మరి పార్టీని భ్రష్టు పట్టిస్తారా? ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? మధ్యలో వచ్చి మీరు గోపి చెరువులో గుర్రపుడే ఆకు తీసుకొచ్చి పెద్ద మీరు హల్చల్ చేసి మన జోనల్ కమిషనర్ కార్యాలయం ఇవన్నీ చేస్తూ ఉంటే మధ్యలో ఒక వ్యక్తి ఆయన నాయకుడు అది మాకు తెలియదు, ఆయన పొట్ట నరేంద్ర అంట. మరి ఆయన అది ఏంది, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కేటీఆర్ దృష్టికి తీసుకువస్తారా? చెప్పండి. నేను మాత్రం పేర్లు మాత్రం చెప్పనన్నా. నేను బీఆర్ఎస్ పార్టీకి వీర అభిమానిని, నేను కార్యకర్తలుగా పనిచేస్తూనే ఉంటా. ఎందుకంటే నేను 2 సంవత్సరాల కిందనే గాంధీ లాంటి వాళ్ళు పార్టీ మారినా కూడా ఎక్కడ కూడా వణుకకుండా జంకకుండా నేను పార్టీకి పనిచేసి ఈరోజు వరకు కూడా నేను ఎమ్మెల్యే గాంధీ కూడా డైనమిక్గా ఆయనకు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ అప్పుడున్న కార్పొరేటర్ ఇప్పుడున్న మాజీ కార్పొరేటర్ గారిని కూడా నేను ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రశ్నిస్తూనే ఉన్నాను. 2 సంవత్సరాల కింద ఏ నాయకుడు లేకుండా శేరిలింగంపల్లిలో కొంతమంది ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. 10 డివిజన్లలో కూడా చూస్తే కూడా కొంత వెనుకడుగు వేసే ఉండే. మేము యాక్టివ్ అయినాక శేరిలింగంపల్లిలో ఈ రవి యాదవ్ యాక్టివ్ అయినాక బీఆర్ఎస్ పార్టీకి ఒక కొత్త నూతన ఉత్సాహం వచ్చిందా రాదా అనేది ప్రజలకు తెలుసు, మా నాయకులకు తెలుసు. నాకు ఇంటర్నల్గా ఎంతోమంది నాకు కూడా మా అన్నదమ్ములు కూడా చెప్తూ ఉంటారు, మా బీఆర్ఎస్ నాయకులు, నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లిలో బతికి ఉన్నది, లేకపోతే కొద్దిగా కష్టమే ఉండే అనే ఉద్దేశం నాకు ఇంటర్నల్గా చెప్తూ ఉంటారు అందరూ. ఎందుకంటే నేను ఎవరు కూడా ఇలాంటి చిన్న అంటే వస్తూ ఉంటారు, పిల్లలు అందరూ రావాలి రాజకీయంలోకి, అందరూ ఎదగాలి. కాకపోతే నేను కష్టపడుతుంటే నేను గత 2 సంవత్సరాల కింద అండర్ పాస్ బ్రిడ్జ్ కావచ్చు, గోపి చెరువు కావచ్చు, ప్రజా సమస్యల పైన మేము బస్తీబాట పట్టడం జరిగింది. అన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నువ్వు ఇలా కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు, డిస్టర్బ్ చేయడానికి వచ్చినావు అంటే నేను సూటి అడుగుతున్నా. నేను డొంక తిరుగుడు మాటలు ఎప్పుడు చెప్పా అంటే నువ్వు పార్టీకి పని చేయడానికి వచ్చినావా లేకుంటే వేరే నాయకులు అధీనంలో పనిచేస్తున్నావా? నాకు ఇప్పటికి కూడా అర్థమైతలేదు. ఎందుకంటే ఇప్పటికైనా సరే ఇంతకు ముందుకు మనకు వచ్చిన దొంగ నాయకులు ఉండే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటికైనా మన అధిష్టానం కూడా కొద్దిగా గ్రహించి ఎవరు పార్టీకి మన బీఆర్ఎస్ పార్టీకి కరడుగట్టిన నాయకుల్లాగా పనిచేస్తూ ఉన్నాడో ఆ నాయకులని గుర్తించి ఇలాంటి కొత్తగా వచ్చిన నాయకులని కొద్దిగా కన్నేసి ఉంచితే బాగుంటుందని చెప్తున్నా. కానీ మన పార్టీలోకి రావాలి, అందరూ రావాలి, మన పార్టీ బలపడాలి, మన పార్టీ లేకపోతే రూలింగ్ రోల్గా రావాలి. ఎందుకంటే అధిష్టానం మేరకు ఎవరు పార్టీలో జాయిన్ అయినా కూడా నేను ఎక్కడ వ్యతిరేకం కాదు.
నేను వ్యతిరేకం కాదు. వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా సక్రమంగా చేసుకుంటూ పోవాలి. మాలాంటి సీనియర్ నాయకులని సంప్రదించి మాతో పాటు కష్టపడితే బాగుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున పార్టీ కూడా బలంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఇలానే చేస్తూ ఉంటే పార్టీకి నష్టం జరుగుతుందనే ఒక భావన నాది.